అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అనే టాస్కులు పెడుతున్నారు. ఈ టాస్క్ లో భాగంగా ఇమాన్యుయల్ చూసుకోకుండా తనుజాని కర్రతో అయితే కనుక నెత్తి మీద కొట్టాడు. దీంతో వెంటనే తనుజాకి ఇంజూర్ అయింది. అయితే తనుజ చిన్నపాటి దెబ్బన్న కూడా ఓర్చుకోలేదు. అలాంటిది ఇమాన్యుయల్ కర్ర అయితే చాలా గట్టిగా తగిలింది లైవ్ లో తనుజ తలకి. దీంతో తనుజ కింద పడి ఏడుస్తుంటే పవన్ కళ్యాణ్ అయితే గనక వెంటనే పాపం ఆ తల మీద ఏదైతే దెబ్బ తగిలిందో దాన్ని రుద్దుతున్నప్పటికీ తనుజ నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ అనగానే ఈలోగా బిగ్ బాస్ కలగ చేసుకుని తనుజాని మెడికల్ రూమ్ కి రప్పించారు. అయితే మెడికల్ రూమ్ లో డాక్టర్ చెక్ చేసి తనుజ నీకు చిన్నపాటి దెబ్బ తగిలింది, ఏం కాలేదు అంటూ అలాగే ఇంజెక్షన్ చేశారు. అలాగే ఏదైతే తనుజకి మార్నింగ్ నుంచి ఫుల్ ఫీవర్ కూడా ఉండటంతో తనుజకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి మెడికల్ రూమ్ నుంచి బయటకు పంపించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మార్నింగ్ నుండి తనుజకి చాలా ఫీవర్. ఇమాన్యుయల్ అయితే గనక లైవ్ లో తనుజ టెంపరేచర్ కూడా చూసి ఇంత ఫీవర్ అయ్యుండి కూడా నువ్వు టాస్కులు నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు, ఏదేమైనా సరే నువ్వు బిగ్ బాస్ కి తోపు తనుజ అంటూ సెల్యూట్ కూడా చేశాడు లైవ్ లో. తనకి ఫీవర్ అని కూడా పట్టించుకోకుండా ఎలాగైనా సరే గేమ్ లో విన్నర్ అవ్వాలి, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, ఆ తర్వాత విన్నర్ అవ్వాలి అనే కాన్సెప్ట్ లో ప్రాణం పెట్టి ఆడుతుందనే చెప్పాలి. సో అయితే తనుజకి యాంటీ ఫ్యాన్స్ అయితే తనుజ ఎప్పుడు చూసినా గొడవ ఆడటమే సరిపోతుంది, టాస్కులు ఏం ఆడుతుంది అన్ని ఫేకే అంటున్నారు. నిజానికి తనుజ ఫేక్ గా కాకుండా రియల్ గా ఆడుతుందా లేదనేది కామెంట్ చేయండి. సో ఫైనల్ గా అయితే మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తనుజకి బాగానే ఉందనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.